ఇచ్చిన డబ్బులు, అన్నల డబ్బులు ఇచ్చిన కాసిన డబ్బులు, ఆ మౌడితో తిట్టు తినో పన్నులు తినో దొంగతనం కాసిన దాచిపెట్టుకునే డబ్బులు ఇవన్నీ పోగేసుకుంటే ఒక తులం కొనుక్కునేవాళ్ళం. అప్పుడు 10,000, 5,000, 6,000 ఉన్నప్పుడు. ఇప్పుడు మరి 1,30,000 తగ్గిందని ఇప్పుడు కొనుక్కోలేకమా? టన్నులు తిన్నా కూడా మొగుడు టార్చర్ చేసి వాడితో టన్నులు తిన్నా కూడా కొనుక్కోలేకమా? కడుపాయి కట్టుకొని కొనుక్కోలేముగా. అందుకని మరి తగ్గినట్టు ఎట్ట? అన్నిటి మీద రేట్లు పెంచుతారు. ఆ వంతున మన నుంచి అన్నిటి మీద లాక్కుంటారు. మరి మన భారతదేశానికి, మన మాతృభూమికి, మన స్త్రీలకి బంగారం అంటే ఎంత గౌరవం. మన భారత స్త్రీకి మక్కువ ఎక్కువ. మన భారత స్త్రీకి బంగారం అంటే మన తెలుగు వాళ్ళకి మక్కువ ఎక్కువ. మరి సామాన్య ప్రజలు ఎంతమంది ఉన్నారు? ధనికులు 20% ఉన్నారు, సామాన్య ప్రజలు 80% ఉన్నారు. ఈ 80% అందాలా వద్దా? ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ముందు నీ బిడ్డకు బంగారం ఎంత పెట్టాలని అడుగుతుంది. మన ఆడపిల్ల తండ్రి ఆ బంగారం పెట్టగలుగుతుందా? బిడ్డకి ఇప్పుడున్న రేటుకి రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచించట్లా? దయచేసి నేను కోరుకుంటున్నాను రాజకీయ నాయకులు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నైనా, మన తెలంగాణ రేవంత్ రెడ్డి అన్నైనా కోరుకుంటున్నా, దయచేసి బంగారం మీద దృష్టి పెట్టండి అన్న. సామాన్య ప్రజలకు కనీసం ఒక తులం, 10 తులాలు కొనలేని ఒక తులమనే కొనుక్కుంటున్నాం. ఎందుకంటే సిగ్గు మాకు ఏమైందంటే పాలోడు పక్కోడు ముందు ఒక సొమ్ము ఎక్కువ పెట్టుకున్నా కూడా దీనికి మంది పడిన దీనికి ఏమి లేదు, ఇది మా ఐదు పెట్టుకుని వచ్చింది, ఇది బయట సంసారం చేయడం రీతి తెలియదు ఆయన అంటున్నా. దయచేసి ఒక తులమని కూడా పెట్టుకుంటాం మేము. అందుకని బంగారం రేటు తగ్గితే మాలాంటి సామాన్య ప్రజలకి అందుతుంది. మా రోడ్లు గోల్డ్ పెట్టుకోకుండా ఒక తులం పెట్టుకుంటాం. ఊళ్ళల్లో ఎందుకంటే కొంచెం బంగారానికే ఎక్కువ వేలు ఇస్తారు. ఇప్పుడు సిటీలో అయితే ఎక్కువ పిచ్చి పెట్టుకుంటాం. ఊళ్ళల్లో ఎక్కువ బంగారానికి వేలు ఇస్తారు అన్నమాట. ఎంతైనా సరే బంగారం పెట్టుకుంటాం.